Professor Ganta Chakrapani sir and other dignitaries on the dais, Surya Dhananjay garu, అలాగే సాధు నరసింహారెడ్డి సార్ అండ్ మిగతా పెద్దలు అండ్ హాఫ్ ది డయాస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు అనుకోండి, అలాగే చక్రపాణి సార్ రూపొందించిన ఈ బహుజనుల సాధికారత. ఈవెన్ కొన్నిసార్లు చాలాసార్లు గంట చక్రపాణి సార్ని టీవీలో చూసినప్పుడు, మిగతా చోట్ల పేపర్లో చూసినప్పుడు సార్ని కలిస్తే బాగుండు అంటే దాకా సోషల్లో మనం అందరం అనుకునేది అంటే మనకంటే పెద్ద వాళ్ళని కలిస్తే బాగుంటుందని చాలాసార్లు నేను అనుకున్నాను సార్. ఆ తర్వాత ఒకసారి సార్ కొత్తగూడెంకి వచ్చారు. నేను అక్కడ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పని చేస్తున్నాను. ఆ తర్వాత సింగరేణిలో కొనసాగుతూ సార్ను పలుమార్లు కలవడం వల్ల వారి శిష్యుడిగా ఉండడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. సో అందరి జీవితాలు స్టేజ్ వాళ్ళలో కొందరివి అదే మాటలు వినలేకపోయినాను. మిగతా వాళ్ళది అన్ని కష్టాలు అవే, ఊర్లో నుంచి రావడము, పేదరికం నుంచి రావడము. నేను కూడా మారుమూల గ్రామంలో ఉండి బాలనగర్ మండల్ మహబూబ్నగర్ జిల్లా తిరుమల గ్రామం నుంచి చిన్నప్పటి నుంచి 5th వరకు అదే స్కూల్లో చదువుకోవడము, 8th 9th వరకు జిల్లా పరిషత్ హై స్కూల్, తర్వాత 9th 10th జడ్చల్ హాస్టల్లో చదువుకొని హైదరాబాద్కి రావడము. హైదరాబాద్లో అప్పటికి పేరెంట్స్ ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కూలి, ఫాదర్ ఏమో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న బండలు మోసేవాళ్ళు. నేను దాదాపుగా 6th క్లాస్ నుంచి ప్రతి సంవత్సరము 6th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ వరకు హైదరాబాద్లో ఎండాకాలంలో సెలవు రోజులన్నీ దాదాపుగా 2 నెలలు కూలి పని చేసేవాడిని. కూలి పని చేసడం అంటే ఈరోజు కనుక నల్లకుంట, గోల్నాక, ఇది శివం రోడ్డు అవన్నీ కూడా ఇప్పటికీ 100 ఇండ్లు ఉంటాయి. ఆ ఓనర్ కూడా ఇప్పుడు కనిపిస్తాను నేను అక్కడ కూలి పని చేశాను, చాలా నాలుగు కూలి పని చేశాను. వాళ్ళు కూడా గుర్తుపడతారు. నేను అవన్నీ చూసి ఆనందం అనిపిస్తుంది. ఆ తర్వాత ఎట్లా కూలి పని చేశామంటే, ఒకసారి మనకి దౌలతాబాద్ మెదక్లో ఒక క్యాడ్బరీ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పొద్దున్నే ఆ గుత్తేదారు తీసుకుపోతారు కదా, గుత్తేదారు తీసుకుపోతే ఆ చెప్పులు కూడా కాళ్ళకు ఉండవు. ఆ సిమెంట్లో పని చేసుకుంటూ మొత్తము కాళ్ళన్నీ పగిలిపోతుంటే నైట్ పూట దానికి ఇది కొబ్బరి నూనె, పసుపు రాసుకొని పని చేయడము. ఆ తర్వాత మళ్ళీ భోజనం పెట్టాక కూడా మళ్ళీ సన్న ఉసుక, దొడ్డు ఉసుక చేయడం అనేది అవి కంటిన్యూస్ అట్లా చేస్తూనే ఉన్నాము. లాస్ట్ చూస్తే ఆ గుత్తేదారు డబ్బులు ఇవ్వలే, అట్లా వచ్చేసినాం, ఆయన దగ్గర పారిపోయినట్టున్నాడు. సో అట్లా జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ కాగానే ఆ తర్వాత అమ్మ వాళ్ళు అంటే మేము 6 brothers, 6 అన్నదమ్ములు, నేనే పెద్దోడిని, ఒక చెల్లె. అండ్ ఇంటర్మీడియట్కి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ బాగ్లింపల్లిలో చదువుకున్నాను. మళ్ళీ ఇట్లే అంబేద్కర్ జూనియర్ కాలేజు ఇంకా అలాంటివి అంటే పక్కన ఉంటాడు కదా అరోరా కాలేజు, ఇంక పెద్ద కాలేజీలోని ఈ కాలేజ్ ఈ స్కూల్లో కాలేజ్ చదువుతున్నట్టు అట్లా చాలా భేదాలు ఉండే, ఇప్పుడు కూడా ఉంటాయి సొసైటీలో, మీకు అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఫాదర్ అమ్మ వాళ్ళు ఊరికి పోయేసరికి ఫాదర్ ఇక్కడ ఉన్నారని నేను ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయినా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చూస్తే మా ఓనర్ ఉండే, అంటే అతను ఎంకరేజ్ చేసేవాడు. నేను 6వ తరగతి నుంచి హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఎప్పుడైనా పేపర్లో చదువుతూ ఇది ఏకానేది యుద్ధాలు ఎందుకు అన్నట్టు పేపర్ చదువుతూ ఆయన అడిగేటోడిని. ఆయన పెద్ద మంచి, ఆయన కూడా గోల్డ్ మెడలిస్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఆయన గ్యాస్ ఏజెన్సీ డీలర్. ఆయన ఎంట తీసుకుని ఒక అసిస్టెంట్గా నేను తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత చూస్తే ఇంటర్మీడియట్ ఇందాకే చాలామంది అనుకుంటూ నేను డాక్టర్, ఇంజనీర్ కావాలనుకున్నా, కానీ మళ్ళీ ఇది ఎంపీసీ తీసుకున్నా. ఫస్ట్ నుంచి తెలుగు మీడియం ఎంపీసీ తీసుకుంటే అది ఫెయిల్ అయిపోయినా. ఇందాక మన దాద్రి కమ్యూనికేషన్ నుంచి మీరు అన్నట్టు నాకు 0-1 మ్యాథ్స్లో మీరు చాలా బెటర్. 0-1 వచ్చింది మ్యాథ్స్. అసలు ఎక్కడ 2 మార్కులు కూడా రానట్టుంది. అసలు ఆ పేపర్లు అవి కూడా ఉంటే అప్పుడు చూసుకుంటాము. ఇంకా ఈ మ్యాథ్స్ ఇక ఈ జీవితంలో మ్యాథ్స్ పాస్ కాలేము, ఇంటర్మీడియట్ పాస్ కాలేము అన్న పరిస్థితి వచ్చింది. కాకపోతే 10th వరకే ఫస్ట్ క్లాస్ చూడండి, మంచిగా చదివాను. ఇంటర్మీడియట్కి వచ్చేస్తే ఇంకా ఘోరం, ఇంకా అటర్ ఫ్లాప్ లాగానే అయిపోయింది, మూవీలాగా. అయితే ఇంటర్మీడియట్ పాస్ కంపల్సరీ కావాలి అనే ఉద్దేశంతో అప్పట్లో పేపర్ చదివే అలవాటు ఉంది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే అది ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టు పాస్ అయి ఉన్నాము అని సిఈసి తీసుకున్నాం. 1200 రూపాయలు ఫీజు కడితే అతను ఒకటేసారి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయా. ఇంటర్మీడియట్ పాస్ కాగానే తర్వాత నన్ను బలరామ్ అంటే మొదటి అక్షరాలు బిఏ అని పిలిచేవారు. అసలు లైఫ్లో ఎట్లీస్ట్ బిఏ చేద్దామన్నట్టు ఉండింది అన్నట్టు.
సో ఆ విధంగా ఎట్లా చేయాలంటే సేమ్ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేసుకోవచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో రాసా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాం కాబట్టి మనం డైరెక్ట్ అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ కాలేము, అంతే కదా. ఇంటర్మీడియట్ పాస్ అయినా ఉండాలి, లేకుంటే ఎంట్రీ టెస్ట్ రాయాలి. సో ఎంట్రీ టెస్ట్ రాసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యా. కాచిగూడ జూనియర్ కాలేజ్లో నా సెంటరు. అండ్ ఇంటర్మీడియట్ కాలే, 96, 98 బ్యాచ్ నాది. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అప్పటికి ఫెయిల్ అయి ఉన్నా మ్యారేజ్ అయిపోయింది నాకు ఇంటర్మీడియట్లోనే. సో మన 18 ఇయర్స్కి చైల్డ్ మ్యారేజ్. అండ్ అయ్యేసరికి లైఫ్ మళ్ళీ ఏదో అనుకుంటుంది, మళ్ళీ ఏదో ఉద్యోగాలు వస్తుంది వీళ్ళకి రాస్తే అని అనుకున్నాం. కానీ అన్ని ఎగ్జామ్ రాసా. అన్ని ఎగ్జామ్ అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, ఏ ఎగ్జామ్ను అన్నీ రాసాము. ఎంప్లాయ్మెంట్లో ఎక్సైజ్లో పోయి పేరు నమోదు చేసుకోవడం అవన్నీ భరించాము, అవన్నీ చేసాము. ఈవెన్ రైల్వేస్లో సెకండ్ క్లాస్లో ప్రయాణించడము, కలకత్తాకి వెళ్ళడము, హౌరా రైల్వే స్టేషన్ అక్కడనే ఆ ప్లాట్ఫామ్ పడుకోవడము, మళ్ళీ నెక్స్ట్ డే అదే ట్రైన్ వచ్చి హైదరాబాద్ రావడము. అట్లా చాలా ఏదైనా ఉద్యోగం వస్తుంది కదా, రాసేటప్పుడు ఏదో వస్తే భగవంతుడు ఉంటుంది అనుకున్నాము, కానీ కాలే. ఆ తర్వాత ఇంట్లో నేనే పెద్దవాడిని కాబట్టి మ్యారేజ్ అయిపోయి ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. అట్లా అనుకుంటే అందరు నవ్వుకుంటారంటూ తిలక్ నగర్లో 400 రూపాయల రెంట్, 400 రూపాయల రూమ్కి రెంట్ ఉన్నా. దానికి ఏంటంటే ఆటో నడపడము ఊర్లో. ఆటో సాయంత్రం పూట హైదరాబాద్లోనే రాత్రి 6 నుంచి పొద్దున 6 గంటల వరకు అయితే 60 రూపాయలు దానికి రెంట్, అట్లా నడపడము. అండ్ కొన్నిసార్లు ఆటో అన్నప్పుడు క్యాటరింగ్ పని చేయడము, చాలామంది అట్లే యూనివర్సిటీ పిల్లలు అట్లే చేస్తుంటారు. సో ఐ వాజ్ ఆల్సో డన్. ఆ తర్వాత వీడు పొడుగు ఉన్నట్టు నాకు ముందే నిలబెట్టాడు, దండ పెట్టడానికి ఉంటారు కదా, వెల్కమ్కి చేసేవాళ్ళు. అండ్ మీకు తెలిసే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చైర్మన్ రమేష్ గిల్లి ఉన్నారు కదా, వాళ్ళ బంధువుల మ్యారేజ్ ఏదో గుంటూరు అయింది. గుంటూరు అయినప్పుడు అది రాజస్థాన్ డ్రెస్ ఏం చేసి నన్ను అక్కడ నిలబెట్టారు, ఆ ఫోటోలో ఉంటా. సో కొన్నిసార్లు అడుగుదామనిపిస్తుంది మరి వాళ్ళు ఎక్కడున్నారో. సో ఐ వాజ్ ఫ్రంట్లో ఉన్నా. అండ్ హైదరాబాద్లో కూడా నిజంగా ఒకసారి భోజనం చేయాలంటే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అరే ఎక్కడ ఫంక్షన్ మీకు చెప్తాను స్టోరీస్ అన్ని, దీస్ ఆర్ ది లైవ్. చేనంబర్ చౌస్లో ఉన్న మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ ఉంది. ఇంకా పెళ్ళిళ్ళు అయితే మరి తిండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మంచిగా మనకి. సో దాంట్లో వెళ్ళేవాడిని. ఓనర్ ఉండేటోడు గుర్తుపడతాడు, పక్కన ఉంటారని, వాడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ చూసుకుంటున్నట్టు భయంతో తిండి తిని బయటకు వచ్చే పరిస్థితి. ఆ తర్వాత మనము అలాంటి పరిస్థితి ఉన్నది, సివిల్ సర్వీసెస్ అనేది కష్టం కదా, ఎట్లో ఏదో ఉద్యోగం వస్తుంది అన్నట్టు ప్రిపేర్ అయ్యాము. ఆ తర్వాత మ్యారేజ్ 2 ఇయర్స్లోనే పాప, మళ్ళీ ఇంకో 2 ఇయర్స్లో ఇంకో పాప, ఇంకా 7th ఇయర్ 2007 ఇంకో బాబు. ఇంకా ప్రతి ఒక్కరు అంటాడు అంటే అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తేనే బతుకుతారా, ఏదో ప్రైవేట్ చేసుకుంటారు కదా, వీడేదో గాలిలో మేడలు కడుతున్నారు అనేవి అనేక బాధలు అంటూ. అంటే చాలామంది ఈ రోజు పిల్లలు ఓయిలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదే ఊర్లో పోతే అడుగుతుంటారు, అరే చిన్నప్పుడు వీడు బాగానే చదువుతుండే కదా, ఎట్లయిపోయిండు బాగానే ఉండే కదా, 10th వరకు అవైలబుల్ మీద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండే, అనేక కష్టాలు ఉండే. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్సిటీకి ఇందాక తిలక్ నగర్లో 400 రూపాయల కిరాయికి ఇంట్లో ఉన్నప్పుడు సైకిల్ కూడా లేదు, సొంత సైకిల్ లేదు నాకు. సైకిల్ లేనప్పుడు 8 రూపాయలు కిరాయి ఉండే. ఆ సైకిల్ కిరాయి తీసుకొని ఇక్కడ వచ్చేవాడిని సార్. అది కూడా స్కాలర్షిప్, ఇక్కడ SC/ST సెల్ ఉంటుంది ఒకటి, ఆ సెల్లో స్కాలర్షిప్ లేదో ఫీజు కట్టాలి కదా, దానికి చాలాసార్లు వచ్చా. ఒకసారి అయితే నా మిసెస్ నేను ఇద్దరు మా సైకిల్ తొక్కుంటూనే వచ్చాను, ఏది చేనంబర్ చౌరస్తా నుంచి ఇక్కడ దాకా. అట్లా చాలాసార్లు సైకిల్ మీద వచ్చా. అండ్ అంటే ఆ విద్యతోటి ఈరోజు చూస్తే అంటే గవర్నమెంట్ దేవల ఫార్చునర్ కార్లో ఒక గన్ మ్యాన్ తోటి వచ్చే భాగ్యం మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కల్పించింది. సో నా డిగ్రీ అంటే బేసిక్ క్వాలిఫికేషన్, ఈవెన్ సివిల్ సర్వీస్ రావడానికి కూడా బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క ఆశీస్సులు, మా అప్పుడు ప్రొఫెసర్స్ ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, అతను మిగతారు ఉన్నారు, బ్రదరు ఉండే, అందరు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ టీచర్స్. ఇందాక టీచర్లు లైఫ్లో మొత్తము టీచర్సే, చిన్న స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అందరూ టీచర్స్ ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారి అగైన్ 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మళ్ళీ ఒకరోజు పొద్దునే ఓయూకి వెళ్ళా. ఒకతను యమహా బైక్ మీద తీసుకెళ్తే ఆ గ్రీనరీ అవన్నీ చూసేసి లైఫ్లో ఎప్పుడైనా ఇక్కడ చదువుకుంటాం అనుకున్నాము. ఆ
ఆ తర్వాత మధ్యకాలంలో చూస్తే డిగ్రీ వరకు అవన్నీ ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడము, డిగ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చేయడము, అవన్నీ చూస్తే ఓయూలో ఎప్పుడైతే చదువుకుంటామా అన్న కళ ఉండింది కదా, అట్లే మిగిలిపోయింది. తర్వాత బీఏ అయ్యాక మళ్ళీ ఎంఏ ఇది ప్రొఫెసర్ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎంఏ పీపీఎం చేశాను. ఆ తర్వాత ఏదో అట్లా పీజీలు చేసుకుంటూ ఉండాలి, ఏదో ఉద్యోగం వస్తుంది కదా, హిస్టరీలోనో లెక్చరర్ ఏదో వస్తున్నట్టు మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఏదో కొంత అన్ని ఏ స్టడీ సర్కిల్ ఉంటే అక్కడ బీసీ సర్కిల్ ఎస్సీ ఎస్టీ సర్కిల్ ఏది ఉంటే అక్కడ పోయి చదువుకోవడము బుక్. ఒక్కటి ఏం చేశానంటే రోజు పడుకునే ముందు ఏదైనా ఈరోజు ఏమైనా చదివానంటే ఒక్కసారి ఒక అరగంట గంట చదువుకొనే పడుకునేటోని, అదర్వైజ్ నిద్ర వచ్చేది కాదు. అట్లా చేయడం వల్లనే ఇవన్నీ కొద్ది చేయగలిగా. ఆ తర్వాత ఓయూలో ఇందాక ఏమైనా చదువుతామా అనుకున్నది ఒకసారి నాది ఎంఏ పీపీఎం, ఎంఏ హిస్టరీ అండ్ బీఏ అయిపోయిన తర్వాత ఇంటర్ రాశా. ఎంఫిల్ ఇంటర్ రాస్తే నాకు ఎంఫిల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అప్పుడు లింబాద్రి గారు నాకు గైడ్ ఉన్నారు. సో ఎంఫిల్ కంప్లీట్ చేశా. రెగ్యులర్ పిల్లలకు రాలే, నాతో పాటు రాసిన ఒక ఎస్టీలో ఉన్న సీటు రాలే. అందుకోసం కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది. నాతో గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తూ ఉండడం వల్ల ఆ తర్వాత ఈ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యగలిగా. ఆ తర్వాత ఓయూలో ఎప్పుడైతే నేను యమహా బైక్ మీద హైదరాబాద్ ఓయూకి వచ్చానో, అతను తీసుకొచ్చిన అతను రమేష్ అని, అతను నక్సలైట్ దళ కమాండర్, తర్వాత తెలిసిందన్నట్టు. సో ఆయనతో వచ్చేసి అప్పట్లో ఓయూలో అంటే చాలామంది ఉండేటోళ్ళు. సో ఫస్ట్ టైము ఆ నక్సలైట్ దళ కమాండర్ తోటి ఓయూలో ఎంటర్ అయ్యా. తర్వాత ఎంఫిల్ చేయగలిగా. సో అండ్ తర్వాత సివిల్ సర్వీసెస్లో 2010 బ్యాచ్లో ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి తర్వాత 4 ఏళ్ళు హైదరాబాద్, తర్వాత ముంబైలో పనిచేసి సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఫైనాన్స్గా అయ్యి 2024 జనవరి నుంచి సిఎండిగా కొనసాగుతున్నా. అండ్ సింగరేణి సంస్థ మీకు తెలిసిందే, దాదాపుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ 45,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఒక 25 నుంచి 30,000 మంది అవుట్సోర్సింగ్, 70,000 మంది ఎంప్లాయీస్ అండ్ 36,000 కోట్ల టర్న్ ఓవర్. నేను వెళ్ళినప్పుడు 18,000 కోట్లు మాత్రమే ఉండింది, ఇప్పుడు 36,000 కోట్ల టర్న్ ఓవర్. అండ్ అక్కడ మనం ఈవెన్ చాలామంది చెప్పారు పేదరికంతో ఆత్మహత్యలు అనేక రకాలుగా చేనేత కార్మికులు మా సోదరి చెప్తుండే కదా, అక్కడ కూడా మా చిన్నాన్న మా పెద్దనాన్న వాళ్ళు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో సింగరేణి కాలేజ్లో 0 ప్రీమియం, రూపాయి లేకుండా అందరూ కార్మికులకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాను నేను. ₹1,00,00,000. అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా మనకు ఛాయలు వీళ్ళు చాలామంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు. చనిపోతే ఏం చేస్తామండి, 10,000 5,000 చేసే ₹1,00,000 జమ చేసి ఇస్తాం. వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చేసి పెట్టేశాము. అండ్ ప్రకృతి పైన నాకు ప్రేమ ఎక్కువ. నా చేతులతోటి ఒక 18,500 దాకా మొక్కలు నాటాము. 35 మినీ ఫారెస్ట్లని ఏర్పాటు చేశాము. మొన్ననే 4 రోజుల కిందట నీటి బిందువు జలసింధు అనేది ఒక 50 మినీ చెరువులని నిర్మించడం ప్లస్ సమీప గ్రామాల్లో ఉన్న చెరువుల పూడికతీత చేసి మనము పర్యావరణానికి, ఈ ధరిత్రి మాతకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం అటు వెళ్తున్నాము. ఇదంతా జీవితంలో ఎదగడానికి నాకు గురువులే కారణము. ఇందాక మిగతా మీరు చెప్పినట్టు మా టీచర్ల అందరికీ అంటే ఫస్ట్ మాకు దేవుళ్ళు ఎవరంటే పేరెంట్స్, తర్వాత డెఫినెట్లీ టీచర్స్. వాళ్ళకి మరి ఒక్కసారి ఆ యొక్క వందనాలు. అవకాశం కలిగించిన గంటె చక్రపాణి సార్కి, మేడంకి, వేణుగారికి, మిగతా ప్రొఫెసర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.